ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. కాకినాడ రామారావుపేట నాగేశ్వరరావు వీధిలో గల కాకినాడ జిల్లా కార్యాలయంలో పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని పార్టీలో చేరేందుకు వచ్చిన వారికి బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పలువురు పార్టీలో చేరేందుకు తరలివస్తున్నారన్నారు. పార్టీ నాయకులు మామిడిశెట్టి మధుసూదనరావు, రాజ్కుమార్, ఏడదు కృష్ణ, కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో రామకృష్ణారావుపేటకు చెందిన నీలాపు సత్యనారాయణ రెడ్డి, నంబత్తుల కుమార్, దారపు రామకృష్ణారెడ్డి, దారపు గోవిందరెడ్డి, త్రిమూర్తులు, రవికుమార్, చెన్నారెడ్డి, చిల్ల రమణారెడ్డి మహిళలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్ యాదవ్, చోడిశెట్టి రమేష్ బాబు, దాట్ల కృష్ణవర్మ, ఈస్ట్ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర, బీజేపీ నాయకులు జ్యోతిల రాజేష్, గౌతు చిన్న, గోడి సత్యవతి వెంకట్, గొల్లపల్లి శివ, నరసింహారెడ్డి, రమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యనారాయణ రెడ్డి గారు తలంపు ఏంటంటే మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులు చేయాలనేటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ కూడా ఇక్కడ అసెంబ్లీ చేశారమ్మా. సాధారణంగా పార్టీల్లో వేరే పార్టీలు ఎలా ఉంటుందంటే పార్టీ కార్యకర్తలు అంటారు. వేరే పార్టీల నుంచి వచ్చినా లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అయినా వాళ్ళందరినీ పార్టీ కార్యకర్తలు అంటారు, అంతే కదమ్మా. కానీ భారతీయ జనతా పార్టీలో పార్టీ కుటుంబ సభ్యులు అంటారు, ఇక్కడ పార్టీ కార్యకర్తలు అంటారు. పార్టీ కుటుంబ సభ్యులకి పార్టీ కార్యకర్తలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ముందుగా అందరూ కూడా ఎవరైతే పార్టీలు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులతో సమానంగా మేము భావిస్తామని చెప్పేసి ముందుగా అందరికీ తెలియజేస్తాం. రెండోది, రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు చక్కగా ఎన్నో విధమైనటువంటి భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు, హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన వర్క్ విధానాన్ని నచ్చి వాళ్ళు ఇప్పటి నుంచో పార్టీలో ఒక సైనికుడిగా బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఈసారి ఆయన కూడా ఎదురుకొచ్చి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముందుగా ఆయనకు ఆశీస్సులు తెలియజేస్తూ, గత 70 సంవత్సరాలుగా ఎప్పుడు గుర్తింపు లేదు ఏ పార్టీలో కూడా. ఈ రోజు మోడీ గారు వచ్చి మన దేశాన్ని 10 సంవత్సరాల్లోనే బ్రహ్మాండ గుర్తింపు తీసుకొచ్చారు. అగ్రదేశాలతో సమానంగా మనం తీసుకొచ్చారు. అలాగే మహిళలకి సంక్షేమ పథకాలన్నీ మోడీ గారు ఇస్తున్నారు, రాష్ట్రానికి సాయం చేస్తున్నారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇలా ₹2 బియ్యం కానీ, పక్కా గృహాలకు 2,50,000 రుణాలు కానీ, ఏవైనా కానీ మోడీ గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సాయం చేస్తున్నారు. ప్రతి మహిళలు ప్రతి పురుషులు కూడా వాటర్లు గుర్తించుకొని రాష్ట్రం మొత్తం మీద ఈ పార్టీని ముందు కాలంలోని మనం గెలిపించుకొని మన జెండా బీజేపీ జెండా ఎగరేస్తే ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారు, దేశం బాగుపడుతుంది, మనకు ఒక రకమైన గుర్తింపు ఉంటుంది, దేశం ధర్మపాలనలో నడుస్తుంది. ఇది గుర్తించుకొని తోటి కార్యకర్తలకి, తోటి నాయకులకి నేను నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను. త్వరలోనే కొంతమంది ఇంకా కలుద్దాం, కొంతమంది ట్రై వస్తామని చూస్తున్నారు. ఆ రోజు కూడా మీకు మా చైర్మన్ గారికి, మా సెక్రటరీ గారికి, అలాగే మా సత్యనారాయణ గారికి అందరికీ చెప్పి మేము ఇచ్చేస్తాం.